కిక్కు మీదుంటే ఎదుట కాకి డ్రెస్లో ఉన్నోళ్ళు కూడా కొందరికి లెక్క చేయరు. ఇక జాబితాలోకి వచ్చిన ఓ వ్యక్తి మంగళగిరిలో నడి రోడ్డులో రచ్చరచ్చ చేశాడు. ఫుల్లుగా పోసుకొని రోడ్డున పోయే వాళ్లతో గొడవకు దిగాడు. ఆటోతో ప్రభుత్వ ఉద్యోగి కారుకు గుద్ది ఎదురు దాడికి దిగాడు. ఆపబోయిన వారిపై పిడిగుద్దులు కురిపించాడు. ఇక అక్కడికి చేరుకున్న పోలీసులకు సైతం చుక్కలు చూపించారు. అయితే కిక్కులో చేసిన ఆ పనులన్నిటికీ తర్వాత లెక్క చెప్పాల్సి ఉంటుందని మర్చిపోయాడు పాపం. మంగళగిరిలో మద్యమత్తులో ఉన్న ఓ యువకుడు నడి రోడ్డుపై హల్చల్ చేశాడు. ఆటోతో ఓ ప్రభుత్వ ఉద్యోగి కారును ఢీకొట్టడమే కాకుండా అతనిపై దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా అడ్డుకోబోయిన పలువురిపై ముష్టిఘాతాలు కురిపించాడు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని నిందితుడిని అదుపులో తీసుకునే క్రమంలో ఏకంగా ఓ కానిస్టేబుల్ పై సైతం దాడికి పాల్పడ్డాడు. దీంతో అక్కడున్న వారంతా భయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే నగరంలోని సీతారామ కోవెల ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు ఆటోలో బయలుదేరి ఆటోనగర్కు వెళ్తున్నారు. అదే సమయంలో ఆటోనగర్లోని డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ ఉద్యోగి తన కారులో ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో అల్ఫా హోటల్ ఎదుట రహదారిపై యువకుడు మధ్యమత్తులో ఉద్యోగి కారును తన ఆటోతో ఢీకొట్టాడు. అంతటితో ఆగకుండా అతనిపై దాడికి పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు కొందరు అడ్డుకునే ప్రయత్నం చేయగా మధ్యమత్తులో ఉన్న యువకుడు వారిపై సైతం పిడిగుద్దులు కురిపించాడు. అతడు చేస్తున్న రచ్చతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ రవీంద్ర నాయక్ తన సిబ్బందితో హుటాహుట్టిన సంఘటనా స్థలికి చేరుకున్నారు. ఉద్యోగిపై దాడికి పాల్పడి నిందితుడిని అదుపులో తీసుకుని పోలీస్ వాహనం ఎక్కించే ప్రయత్నం చేశారు. దీంతో మద్యమత్తులో ఉన్న యువకుడు కానిస్టేబుల్ పై సైతం దాడికి పాల్పడి చొక్కా జేబుపై ఉన్న బ్యాడ్జిని లాగి పడేశాడు. ఎస్ఐ రవీంద్ర నాయక్ నిందితుడిని పోలీసులు వాహనంలో బలవంతంగా ఎక్కించి స్టేషన్ కు తరలించారు. దాదాపు గంట పాటు జరిగిన హైడ్రామాతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. అయితే నిందితుడిపై గతంలో పోలీస్ కేసులు సైతం నమోదైనట్లు సమాచారం. ఇక బాధితుడైన ఉద్యోగి తనపై దాడికి పాల్పడిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవడంతో పోలీసులు నిరుత్సాహానికి గురయ్యారు.